ఈరోజు మనం ఈ పార్టీలోకి వచ్చి పదవి తీసుకొని బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. మీకు ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే పట్టణాధ్యక్షుడు కావచ్చు, అధికార ప్రతినిధి కావచ్చు, మేడం గారిని కూడా కావచ్చు. ప్రతి విషయంలో మన పైన ఇంటెలిజెన్స్ వాళ్ళు దృష్టి పెట్టినారు పార్టీ వాళ్ళ పైన, బీజేపీ పార్టీ నేషనల్ పార్టీ. కాబట్టి ఇంటెలిజెన్స్ వారు ప్రతి క్షణం ప్రతి అడుగు మనం ఎక్కడికి వస్తున్నాం అనేది కూడా వాళ్ళు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారు. యువత మెయిన్గా ఏంటంటే యువతను మనం బీజేపీ కండువా వేసుకున్నామంటే ఇంటెలిజెన్స్ వారు దృష్టిలో పెట్టుకుంటారు. ఎక్కడ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, యువత మెయిన్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఎక్కడ కూడా ఏ దాంట్లో కూడా పాల్గొనడం కానీ ఇలాంటివి చేయకూడదు. మనం ఈ పార్టీలో ఉన్నామంటే బాధ్యతగా ఉండాలా. ఈ కండువాకు సమాధానం చెప్పాలి. మనం మీ కండువా వేసుకున్నప్పటి నుంచి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే స్టేషన్లో కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు, మున్సిపల్ ఆఫీస్లో కావచ్చు, ప్రతి ఒక్కరికి బాధ్యతగా మనం సమాధానం చెప్పాల్సిన బాధ్యత సేవా దృక్పథంతో చేయాలి. ప్రతి ఒక్కరికి మనం సర్వీస్ చేయాలి. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చే గవర్నమెంట్ పథకాలను మనకు ప్రజలకు సర్వీస్ ఇవ్వాలి. వాళ్ళకి రాకోకుంటే మనం ఒక అధికారి దగ్గరికి పోయి మన కండువా వేసుకొని మా పదవి ఇది సార్ ఇట్లా సార్ సో ఈమెకు ఈ విధంగా రాలేదు, పింఛన్ రాలేదు, ఇంకొకటి ఏదన్నా లోన్ రాలేదు, ఇలా సర్టిఫికెట్ రాకుండా ఇలా పోయి మన గౌరవంగా అడిగితే మనకు పని జరుగుతుంది. కానీ ఎటువంటి వేరే యాక్టివిటీస్ చేసి గొడవలు పడి ఇంకోటి అంటే స్పందించరు. పార్టీ కూడా స్పందించదు. చెడు వ్యసనాలకు పోయి గొడవలు జరిగి అల్లర్లు జరిగి ఇలాంటివి చేస్తే పార్టీ ఒప్పుకోదు. ఓపెన్గా చెప్తున్నాం. మంచి కార్యక్రమాలు చేస్తూ మీకు ఏదైనా సమస్య ఇస్తే పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ కానీ మీరు పాలు పంచుకోవడం కానీ పోయినా కూడా ఒప్పుకోదు పార్టీ. దీంట్లో మీకు మనకు సేవా దృక్పథంలో చేసే భాగంలో ఒక పింఛన్ రాలేదంటే మన టీం వస్తుంది. ఎంఆర్ఓ ఆఫీస్ కాడ పోయి అందరం ఒక్కరు పోయేది వేరు, 10 మంది పోయేది వేరు, 30 మంది పోయేది వేరు, 50 మంది పోయేది వేరు. 50 మంది పోతే వెనకమ్మడి ఎంఆర్ఓ ఆఫీస్ మన దగ్గరికి వస్తాడు, మున్సిపల్ ఆఫీసర్ వస్తారు. కాబట్టి జనంతో ఏదైనా సమస్య వచ్చిందనుకో పార్టీ దృష్టికి తీసుకొస్తే ఒక 10 మంది కానీ 15 మంది కానీ కలిసి ఆ సర్వీస్ అనేది చేయడానికి ఈజీగా ఉంటుంది. పని పూర్తి అవుతుంది తొందరగా. కాబట్టి ఈరోజు మీరు ఏదో జెండా వేసుకున్నారు, ఒక పదవి ఇచ్చినారు, ఏదో మనం ఇష్టం వచ్చినట్టు వ్యవహరిద్దామనే తీరు ఇంటెలిజెన్స్ వారు ప్రతిదీ పార్టీకి రిపోర్ట్ పోతూ ఉంటుంది. కింద ఆర్ఎస్ఎస్ టీం ఉంటుంది, వాళ్ళు కూడా రిపోర్ట్ పైకి ఇస్తూ ఉంటారు. మన మీద మీకు కండువా ఇచ్చినామో పార్టీ పెద్దల మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఊరికే చేయించుకోరు పార్టీలో. కానీ అన్ని జయలక్ష్మి, అన్ని గౌరీ సారు వీళ్ళందరూ మీరందరినీ సెలెక్ట్ చేయడానికి కారణం మీరు సొంతంగా ఇంట్రెస్ట్ ఉండి వచ్చింటే ఆ పార్టీ బాధ్యతలు కూడా మనం చాలా బాధ్యతగా చేయాలని నేను కోరుచు, ఇలా ఈ విధంగానే మనం ఒక పార్టీని ఎంచుకున్నామంటే కష్టమో నష్టమో అదే పార్టీలో, అన్ని పార్టీల మధ్య మనం నేషనల్ పార్టీ. ఖచ్చితంగా ఈ పార్టీలో ఒకసారి జాయిన్ అయితే పక్కకే పోము. నేను వచ్చినప్పటి నుంచి చూస్తానా ఈ పార్టీలోనే మెలుగుతూనే ఉంటారు కానీ పక్కకు పోరు. ఒకసారి బీజేపీ పార్టీలో జాయిన్ అయినామనుకో పక్కకు పోవాలనిపించదు. కాకపోతే ఇంట్లోనే ఉంటాం కానీ వేరే పార్టీలకు పోలేము. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా గమనించిన వేరే పార్టీలకు పోవాలంటే కూడా పోలే ఆలోచన వస్తుంది. అంటే మన బీజేపీ పార్టీ సేవా దృక్పథంతో చేసే పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఇదే పార్టీలో అందరూ ఉంటారు, కొనసాగుతారు. మన వర్క్ను బట్టి, మన పెర్ఫార్మెన్స్ని బట్టి మన పదవులు పెంచడం జరుగుతుంది, ప్రమోషన్ ఉంటుంది. ఖచ్చితంగా బాధ్యత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దయ ఉంచి ఇప్పుడు వచ్చిన ప్రతి యువతకు బీజేపీ టీం అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఇట్లే కొనసాగుతూ మనం ప్రతి నెల కూడా ఒక మీటింగ్ జరుపుకోవాలి ఇలా అందరితో. బీజేవైఎం టీము, బీజేవైఎం అధ్యక్షులు గారికి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి నెక్స్ట్. కావున ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీ, బీజేవైఎం టీము విజయవంతం కావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.